నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఒక చిన్న విషయం గురించి మీరు చిట్చాటండి. ఓకే అండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామాల్లో ఉండే పేదల కోసం, అంటే గంజినీరు కూడా లేని గతి లేని పేదల కోసం కనీసం వాళ్ళకి గంజినీరు అందే విధంగా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రభుత్వాలు. వాటిల్లో ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డొక్కలు ఎండిపోతున్నాయి. 2 నెలలుగా ఉపాధి కూలీ ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం. దాదాపు 500 కోట్లుగా బకాయిలు ఉన్నారు ఉపాధి కూలీలకి. ఉపాధి కూలీలకే 500 కోట్లు బకాయిలు ఉన్నారు. వాళ్ళకి రోజుకి ఇచ్చేది 150 రూపాయలు మాత్రమే పని చేయించుకోవాలి. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటి, ప్రభుత్వం ఎలా దిగజారిపోయిందో ఇదొక తార్కాణం. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్తారు, మాది పేదల ప్రభుత్వం అని. నిజంగా నీది పేదల ప్రభుత్వం అయితే పేదలకు కనీసం రోజుకి 150 ఇవ్వలేని నువ్వు, వాళ్ళేం ఊరికే ఇవ్వమనలా, చేసిన పనికి ఇవ్వలేని నువ్వు రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్తావు? ఈ 5 ఏళ్లలో 13 లక్షల కోట్లు అప్పు చేసే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. ఇప్పుడు నువ్వు ఎవడో నీ కాంట్రాక్టర్లు 1000 కోట్లు చేసే కాంట్రాక్టర్లకి నువ్వు 1 కోటి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, దోచి పెడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి దోచి పెడుతున్నాడు. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి అంటే ఎవరో అతనికి దాచి పెడతాడు లక్షల కోట్లు. అదాని ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ కాంట్రాక్టర్లు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కాంట్రాక్టర్లు, వాళ్ళకేమో లక్షల కోట్లు దోచి పెడతా ఉన్నాడు. ఏంటి? ప్రభుత్వ ఖజానా నుంచి. పేదవాడు తాను చేసిన పనికి అతనికేమో నువ్వు ఊరికే ఇవ్వాల, తాను చేసిన పనికి రోజుకి 150 రూపాయలు. ఉపాధి కూలీలు కూడా దాదాపుగా వెళ్ళేది వెనకబడిన వర్గాలు. మెయిన్ గా ఎవరంటే ఆ పనులకు కూడా వెళ్ళేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు వెళ్తారు. ఏంటంటే దళితులు, అదే విధంగా ఎస్టీలు, మైనారిటీలు, కటిక పేదవాళ్ళు వెళ్ళి ఏదో మనం ఈ రోజు పని చేసుకొని వస్తే ఒక 2-3 గంటలు పని చేసుకొని వస్తే మనకు 150 రూపాయలు వస్తుంది. అది నెల మొత్తం ఇంత అవుతుంది మనకు. మన కుటుంబ విధానాన్ని మనం ఏదో ఒకటి సాగించి ఇది పల్లెల్లో ఈ విధంగా చేసుకుంటారండి. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇన్ని రోజులుగా తిప్పించుకుంటున్నారంటే ఈయన ఏ స్థాయికి దిగజారిపోయాడు ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా అన్యాయం 1 కాదు 2 కాదు ఎన్నో విధాలుగా మోసం చేశాడు ప్రజల్ని. ఈ రోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు కదా. నువ్వు ఈ రోజు ఉపాధి కూలీలు డబ్బులు ఇవ్వాల్సింది ఎవరికో తెలుసా? పేద బీసీలకి, పేద ఎస్సీలకి, పేద ఎస్టీ అలాంటి వాళ్ళకి 500 కోట్ల రూపాయలు మట్టి పని చేసుకునే పేదవాడికి 150 రూపాయలు ఇవ్వలేని స్థితిలో, ఎగ్గొట్టే స్థితిలో ఈ ప్రభుత్వం ఎగ్గొడుతూ ఉన్నాడంటే ఇతన్ని మించిన ద్రోహి ఎవరుంటారు? ఇతన్ని మించిన ద్రోహి ఎవరుంటారు? అందుకని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ ఉపాధి కూలీలకి వెళ్ళే వాళ్ళు కూడా రేపు మీకు ఉపాధి పనులకి ఏ రోజుకి ఆ రోజే రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ సైకో పోవాలి. ఎందుకంటే ఈ జగన్ రెడ్డి పెత్తందారులకి దోచి పెడతాడు, పేదవాళ్ళ నుంచి దోచుకుంటున్నాడు. ప్రతి సందర్భంలోనూ పెత్తందారులు పేదవాళ్ళు అని చెప్పి నేను పేదవాడిని అంటాడు. పెత్తందారులందరూ నా మీద యుద్ధానికి వస్తున్నారు అంటాడు. తప్పుడు మాటలు మాట్లాడుతూ. ఒకటండి, పేదలు పెత్తందారులు అంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతా, చెప్పండి. ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేవాడు పేదవాడా? న్యూస్ పేపర్ ఉండేవాడు పేదవాడా? పవర్ ప్లాంట్లు ఉండేవాడు పేదవాడా? కడపలో ఒక ప్యాలెస్ ఉండేవాడు పేదవాడా? ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉండేవాడు పేదవాడా? తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉండేవాడు పేదవాడా? లోటస్ పాండ్ ప్యాలెస్ ఉండేవాడు పేదవాడా? బెంగళూరులో 200 ఎకరాల్లో ప్యాలెస్ ఉండేవాడు పేదవాడా? ఈ విధంగా ఇప్పుడు విశాఖపట్నంలో 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదవాడా? ఈ విధంగా ఇన్ని ప్యాలెస్లు, ఇన్ని ఉండేవాడు, ఇన్ని కంపెనీలు ఉండేవాడు. తాను కూర్చునే కమోడు కూడా బంగారం 27 కోట్లు పెట్టి చేసుకున్నాడు పేదవాడా? ఇతను పేదవాడా? సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గు ఉందా? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు అబద్ధాలంతా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నావు? ఈ రోజు పేదలు పెత్తందారులు అంటున్నావు. పేదలు ఈ రోజు బాధపడుతూ ఉంటే కనీసం పట్టించుకోలేక ప్యాలెస్ లో పడుకోండి నువ్వు పేదవాడివా? అప్పుడు వానలు వరదలు వచ్చి ఈ విధంగా పైర్లన్నీ కొట్టుకోకపోతే కనీసం వచ్చి పరామర్శించలేదు ఈ ముఖ్యమంత్రి. ఇతను పేదవాళ్ళని పట్టించుకుంటాడా? పేదవాళ్ళు చనిపోతే కనీసం దగ్గరికి రానివాడు, కనీసం పేదలను కలవని వాడు ఇతను పేదవాడా? పెత్తందారుడు. ఎందుకంటే ఇతను చుట్టూ ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? మేఘా కృష్ణారెడ్డి కోట్లకు అధిపతి జగన్మోహన్ రెడ్డితో ఉంటాడు. అదే విధంగా విదేశాల్లో సైతం వ్యాపారాలు చేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదే విధంగా కొన్ని 100,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన విజయసాయి రెడ్డి, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు తన చుట్టూ ఉండేవాడు. వీళ్ళంతా పెత్తందారుల చుట్టూ ఉండే పెద్ద పెత్తందారుడి జగన్మోహన్ రెడ్డి. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నావు. గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో పేదలంతా ఏకమై పెత్తందారుడైన నిన్ను ఓడిస్తారు. ఈ రోజు డబ్బులు ఇస్తా అంటాడు. ఎవరు డబ్బు ఇస్తున్నావు? నీ ఆస్తి అమ్మిచ్చావా? మా డబ్బు
మా డబ్బు మాకు ఇస్తున్నావు, Yes. నీకంటే ఎక్కువ ఇచ్చారు గతంలో వాళ్ళు, అవును. నువ్వు ఈ రోజు అన్ని ఆపేసి ఇవే ఇచ్చి నీ పబ్లిసిటీతో నేను ఇవే ఇస్తున్నా, ఒక వ్యవస్థను పెట్టుకొని ఇస్తున్నా అని చెప్పిస్తూ ఉన్నావు. స్లో పాయిజన్ లాగా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు, పేదవాళ్ళని దగా చేస్తున్నావు జగన్ Yes. రెడ్డి. Yes. గుర్తుపెట్టుకో, Yes. నిన్ను భూస్థాపితం చేస్తాం. ఎందుకంటే నువ్వు అంటావు ఈ రోజు నిజంగా నువ్వు పేదవాళ్ళని బాగు చేయాలంటే నీ ఆస్తులు అమ్మి పేదవాళ్ళకి పంచచ్చు కదా. Yes. ఈ రోజు నీ ఇడుపులపై ప్యాలెస్, నీ ఇడుపులపై ఎస్టేట్ అమ్మితే ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద పేదరికం అనేది లేకుండా చేయొచ్చు. అవును. నీ ఆస్తులన్నీ జప్తు చేస్తే అవునవును. ఈ రోజు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ఆస్తులన్నీ జప్తు ఏం చేసుకుంటావు? నీ కొడుకులు ఉన్నారా? లేదా నీ కూతుర్లు కూడా వారసులు కూడా లేరు. వారసులు కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు వాళ్ళు. Yes. ఈ రోజు ఆ ఆస్తులంతా ఎవరి కోసం? లక్షల కోట్లు దోచేశాడు ప్రజాధనం. ఆశ హద్దు ఉండాలండి. ఆశ అతిమీరిపోతే రేపు భూస్థాపితం అయిపోతాడు. Yes. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇకరైనా మారతాడని ఆశిస్తాం. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి.